హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. అత్యంత నాటకీయ పరిణామం నడుమ తిరువురు మున్సిపాలిటిక్స్కి సంబంధించి ముగింపు కార్డు అయితే పడింది. ఎట్టకేలకు 3 దఫాలుగా కోరంలేక వాయిదా పడిన తిరువురు మున్సిపాలిటీకి నిన్న కొత్త చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు, దీని వెనకున్న మొత్తం కుట్ర కోణాలు ఒక్కసారి చూద్దాం. తిరువురు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉంటారు. ఈ 20 మందిలో 11 మందిని ఏ పార్టీ తరపు నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించడానికి ఎలిజిబుల్. అయితే వైసీపీ గవర్నమెంట్ దిగిపోయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరు మున్సిపాలిటీ బాగా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కేవలం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3 కౌన్సిలర్లు మాత్రమే గెలుచుకుంది. 17 కౌన్సిలర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కోవెలమూడి శ్రీనివాసరావు సంబంధించి ఆయన తిరువూరు మున్సిపాలిటీని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఒకదాని తర్వాత ఒకటి వైసీపీ నుంచి చేజారిపోయి తెలుగుదేశం పార్టీ తమ జెండా ఎగరవేస్తుంది. ఈ క్రమంలోనే తిరువూరు మున్సిపాలిటీపై కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన గట్టిగా కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి వరుసగా పాత చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత కొత్త చైర్మన్ ఎంపిక కోసం అనివార్యమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మొదలైంది అసలు ట్విస్ట్. వరుసగా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎక్కువ ఉందని భావించారో ఉన్న 17 మందిలో 10 మందిని ఇటు లాగేసేసుకున్నారు. దీంతో ఏకపక్షం అయిపోయింది. వరుసగా 3 సార్లు కోరం లేక వాయిదా పడుతూ వచ్చింది. లాస్ట్ టైం ఈ ఎన్నికకు ముందు జరిగిన ఎన్నికకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఆ రోజు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అంతా ఎంతో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నేతలు అక్కడ అంతా ఉన్నా కానీ ఎమ్మెల్యే తన కన్న సైగతో మొత్తాన్ని శాసించడం జరిగింది. అయితే నిన్న ఎన్నిక పూర్తవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొలికిపోగు నిర్మల మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమె ఎన్నిక పూర్తయిన తర్వాత అక్కడున్న కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నారి అనే కౌన్సిలర్ మాత్రం ఒక్క లుక్ ఇచ్చారు ఆమెడికి. ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రేంజ్లో లుక్ ఎవరేమో కానీ ఈవిడ మాత్రం ఇచ్చిందంటూ బాగా వైరల్ అయి కూర్చుంది. ఎందుకు ఆవిడకి అంత ధైర్యం? నిజంగా ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన పోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ రోజు ఆవిడ చూపించిన యాటిట్యూడ్ రానున్న రోజుల్లో ఆవిడకి చాలా పెను ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఆవిడ అంత తెగు చూపించడానికి గల కారణం ఏంది? స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. ఇటీవల వీరంతా ఎవరైతే పార్టీ మారకుండా స్థిరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారో ఆ 7 కౌన్సిలర్లు ఇటీవల జగన్ని కలవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏం జరిగినా కానీ పార్టీ మారొద్దు, నేను చూసుకుంటానని. ఆ జగన్ ఇచ్చిన మాటతోనే ఈవిడ నిలకడగా ఉందా? నిలకడగా ఉన్నా కానీ అంత రియాక్షన్ ఇచ్చిన దాని వెనక ఆవిడ ధైర్య సాహసాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఎందుకంటే అంత ధైర్యం, అంత తెగువ చూపించడం, అది సాధారణ మహిళ, అణగాన వర్గాలకు సంబంధించిన ఒక ఆవిడ అంత తెగువ చూపించిందంటే మిగతా వాళ్ళందరికీ ఇది స్ఫూర్తిదాయకం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది అయితే చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎట్టకేలకు కూటమి నేతలు కుట్ర మొత్తం పన్ని అక్కడ గెలుచుకోవడం జరిగింది. ఎథికల్గా చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ అనంతపురం మున్సిపల్ సంబంధించి ఏవైతే జరిగిందో మెజార్టీ లేకపోతే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టొద్దని భావించారో అదే విషయం తిరువురులో జరగాల్సింది. ఎందుకంటే 3 ఎక్కడ 17 ఎక్కడ. సో పూర్తిగా ఇక్కడ ఈరోజు నెంబర్లే డిఫరెంట్ అయిపోయినాయి. ఇటు 7 వచ్చినాయి, అటు 13 వెళ్ళిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరువురులో ఎలక్షన్ పెట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని అయితే కైవసం చేసుకుంది. సో రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఇదంతా కామనే. కానీ ఈరోజు చిన్నారి అనే మహిళకు సంబంధించి ఆ మహిళా కౌన్సిలర్కి సంబంధించి ఆవిడ వీడియోలు వైరల్గా మారిపోవడానికి, ఆవిడ లుక్స్ బాగా వైరల్గా మారిపోవడానికి కారణం నిన్న ఎలక్షన్లు మొత్తం జరిగిన దాంట్లో ఆవిడ అసహనానికి గురయ్యారు. ఎస్పెషల్లీ పార్టీ మారి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న ఆ మహిళ పట్ల ఈవిడ చాలా కోపంగా ఉన్నారు. అందువల్లే ఆ రియాక్షన్ ఇచ్చారు. నిజంగా పార్టీలోనే ఉన్నట్లయితే ఈరోజు ఇబ్బంది పడ్డా కానీ తర్వాత ఆ గౌరవం దక్కే అవకాశం ఉంది. బట్ ఈరోజు పార్టీ మారడం వల్ల ఈ రోజు వరకు పదవి అయితే వచ్చిందేమో కానీ భవిష్యత్తులో ఆవిడ గౌరవం అనేది మా తరపు నుంచి ఉండదు అనే సంకేతాన్ని కూడా ఈ చిన్నారి గారు పంపించడం జరిగింది. మొత్తం ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీ అయితే తిరువురులో అనుకున్నది సాధించింది. సో ఈ వీడియో పట్ల, దాంతోపాటు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.